తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన కానుకను ప్రకటించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళకు 2 ఇందిరమ్మ చీరలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టబోతోంది. ఇది రాష్ట్రంలోని ఆడబిడ్డల కళ్లల్లో సంతోషాన్ని నింపేందుకు ఒక ప్రత్యేక ప్రయత్నం. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల చీరల పంపిణీ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ చీరలు గత ప్రభుత్వ కాలంలో అందించిన నాసిరకమైన చీరల కంటే విభిన్నంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి చీర విలువ 800 రూపాయలు కాగా ఒక్కో మహిళకు 2 చీరలు అందుతాయి. ఈ నాణ్యమైన చీరల ద్వారా మహిళలు పండుగ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన చీరల్ని ధరిస్తూ పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం కల్పించినట్లవుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం బతుకమ్మ వంటి పండుగలకు మరింత ప్రత్యేక ఆకర్షణను జోడిస్తుంది ఆశిస్తున్నారు. ఈ పథకం ద్వారా 6,000 మంది కంటే ఎక్కువ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే అవకాశం లభిస్తోంది. తెలంగాణలోని చేనేత రంగాన్ని బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక కళాకారులు, కార్మికులకు మద్దతివ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ చీరల తయారీలో స్థానిక చేనేత కార్మికులు కీలక భూమిక పోషిస్తున్నారు. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని మహిళలకు ఈ లబ్ధి అందుబాటులో ఉంటుంది. పంచాయతీలు, స్థానిక అధికారులు ఈ పంపిణీలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ కార్యక్రమం సక్రమంగా అమలు కావడానికి ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోంది. సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులపై జీఎస్టీ పన్నులు కూడా తగ్గుతాయి. ఇలా 2 శుభవార్తలు రాబోతున్నాయి. ఈ పథకం ప్రకటనతో పాటు ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ పథకాన్ని స్వాగతిస్తూ మహిళలకు ఇది గొప్ప అవకాశమని అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు ఈ చీరల నాణ్యత, విలువ గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చలు జోరందుకున్నాయి. అయితే సందేహాలకు చెక్ పడాలంటే చీరల పంపిణీ జరిగిన తర్వాత క్లారిటీ వస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందించడం ద్వారా ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తోంది. అయితే కొందరు ఈ కార్యక్రమాన్ని రాజకీయ రంగుల్లో చూస్తున్నారు. దీన్ని రాజకీయ ప్రచారంగా భావిస్తున్నారు. ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలు పంచింది. అందువల్ల బీఆర్ఎస్ నేతలు ఈ చీరలపై విమర్శలు చేయడం ఇప్పుడు వారికి సవాలుగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి క్వాలిటీ లేని చీరలు అంటోంది. అయితే వాటిని తయారు చేసింది కూడా తెలంగాణ చేనేత కార్మికులే అనే విషయం మర్చిపోకూడదు. ప్రభుత్వం పరోక్షంగా చేనేత కార్మికులను విమర్శించినట్లవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పథకాన్ని భవిష్యత్తులో మరింత విస్తరింపజేసే అవకాశాలను పరిశీలిస్తోంది. మహిళల ఆర్థిక సాధికారతకు ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి పాలసీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు.